హాయ్ హాయ్. హాయ్. బిగ్ బాస్ చూస్తారా? చూస్తాం. ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? అర్జున్. ఇద్దరికి ఒకటేనా? ఎందుకు? ఆయన స్టాటిస్టిక్స్ కానీ ఆడే విధానం కానీ బాగుంటుంది. బాగుంటుందా? పల్లె ప్రశాంత్ బాగుంటుందా మరి? పల్లె ప్రశాంత్ ఎందుకు అట్లా? నాట్ బ్యాడ్. ఆట ఆడతాడు కానీ లైక్ బిహేవియర్ వైజ్ అంతా నచ్చాడు నాకు. అంటే ఏ బిహేవియర్? ఏం సేఫ్ గేమ్ అనిపిస్తుంది, డబుల్ గేమ్ అనిపిస్తుంది అండ్ కొంచెం అది అడ్వాంటేజ్ గా అనిపిస్తుంది అనుకుంటాను. రైతు బిడ్డ రైతు బిడ్డ రైతు బిడ్డ సెంటిమెంట్ ప్లే చేస్తుండా? ఎస్ ఎస్ ఎస్. మరి శివాజీ అన్న? శివాజీ అన్న మైండ్ గేమ్స్, చాణక్యుడు. చాలా ఇద్దరికి ఒకటే వస్తుంది ఒపీనియన్? కొంచెం సేమ్ ఉండవు అనమాట. మా ఒపీనియన్స్ ఏముంటాయి? ఫ్రెండ్సా ఇద్దరు? బెస్ట్ ఫ్రెండ్స్. ప్రియాంక? ప్రియాంక లైక్ ప్రియాంక బట్ తన గేమ్ ఎక్కువ ఆడదు. ఇచ్చే ఎఫర్ట్స్ ఇస్తుంది కానీ గేమ్ తనకు ఎక్కువ ఆడలేదు తను, అంతే. సరే, టాప్ 3 అంటే ఎవరి పేరు చెప్తారు? టాప్ 3 ఎవరు వస్తాడు అందులోకి? ఎవర్ గేమ్ ఓకే బట్ సేమ్ బిహేవియర్ ఇస్ నాట్ ఓకే. సో పల్లవి ప్రశాంత్, ప్రియాంక అండ్ ఐ వాంట్ అర్జున్ కూడా. యా అంతే. హాయ్. హాయ్. బిగ్ బాస్ చూస్తారా? చూస్తాం. లాస్ట్ వీక్ వచ్చేసింది కదా, ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? శోభ కానీ ఎలిమినేట్ అయిపోయింది, కానీ ఇప్పుడు పల్లవి ప్రశాంత్. అవునా? శోభ కానీ ఎలిమినేట్ అయిపోయిందా? ఫీల్ అవుతారు ఎలిమినేట్ అయినందుకు? అవును. అవునా? ఫేర్ ఎలిమినేషన్ కాదా మరి అది? అవును. కాదా? ఎందుకు అట్లా? ఏమో ఏమో తెలీదు. సరే, ఇప్పుడు ఎవరు? ఇప్పుడు ఎలిమినేట్ అయ్యే వాళ్ళ ఇప్పుడు ఉన్న 6 మెంబర్స్లో ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? పల్లవి ప్రశాంత్. పల్లవి ప్రశాంత్. ఎందుకు? రైతు బిడ్డ. ఓన్లీ రైతు బిడ్డ అనేనా, ఇంకేమన్నా ఉందా? రైతు బిడ్డ అనే. అంటే గేమ్ మంచిగా ఆడతలేడా? ఆడుతుండు. ఆడుతున్నా మరి చెప్పారు. కానీ రైతు బిడ్డ అని కొంచెం అప్పుడప్పుడు అమ్మరు ఈయన తిట్టుకుంటారు, అరుచుకుంటారు కదా, రైటే అంటావా? రాంగ్. రాంగా? రాంగ్ ఎవరిది మరి? అమర్ది. అమర్దేనా? ఎందుకు చేస్తున్నట్లు మరి? తెలీదు. తెలీదా? సరే, శివాజీ అన్న? శివాజీ అన్న మంచిగా ఆడతాడు. అంటే ఏం డాష్ ఏం లేదు అందులో? మంచిగా ఆడతాడు కానీ హెల్త్ చూసుకోవాలి కదా ఫస్ట్, అంతే. ప్రియాంక? ప్రియాంక ఫేవరెట్. ఫేవరెటా? ఓ, వంటలక్క. అయితే ఆడవాళ్ళు మొత్తం మీ ఫేవరెటే ఉన్నట్టున్నారు, మిగిలిపోయిన వాళ్ళు. అవును మరి. సరే, ఎందుకు ఇష్టం ఆమె? అందరికీ వంట చేసి పెడుతుంది, ఇంకా గేమ్స్ మంచిగా ఆడుతుంది. బిగ్ బాస్ చూస్తావా బ్రో? చూస్తా బ్రో. ఇప్పుడు లాస్ట్ వీక్ కదా, 6 కంటెస్టెంట్స్ ఉన్నారు. ఎవరు విన్ అవుతారు బిగ్ బాస్ లో? ప్రశాంత్ విన్ అవుతాడు బ్రో. ప్రశాంత్ విన్ అవుతారా? ఎందుకు బ్రో? అమ్మని శివాజీ అన్నట్టుగా. అట్లాగా లేదు బ్రో, నేను రైతు ఫ్యామిలీ. మా తాతయ్య రైతు, మా డాడీ ఇప్పుడు రైతు చేసుకుంటా బిజినెస్ చేస్తుండు. ఆఫ్ కోర్స్ ఆయనకే సపోర్ట్ చేస్తా కదా. అంతేనా? అంతే. పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ గెలవాలా? గెలవాలి, పక్కా గెలవాలి. కాదు బ్రో, అప్పుడప్పుడు అమ్మారు ప్రశాంత్ ఇద్దరు అరుచుకుంటుంటారు. అవునవును. మరి తప్ప ఎవరిది ఉంటుంది? తప్పు అమర్దే ఉంటుంది. ఆయన కొంచెం అగ్రెసివ్గా ఇట్లా కోపం వస్తే ఇష్టం వచ్చినట్టు ఇట్లా దొబ్బుడు. కానీ మొన్న అంతకుముందు ఆడోడు అన్నాడు. ఆడోడ మొన్నేమో కొంచెం మ్యాన్ హ్యాండ్లింగ్ లెక్కేసి అనలే అయినని. ఈయన అంటున్నా. ఎవరు? ప్రశాంత్ ఆడోడ. ప్రశాంత్ అన్నాడు అని చెప్పి అమర్ అన్నాడు అంటున్నా. కానీ అట్లా అనలే, ఆడోడు అనలే. ఆడోళ్ళలాగా మాట్లాడుదా అయినా అనలే, ఆడోడా అట్లా వచ్చి అయినా అనలే. అట్లా మాట్లాడుతున్నావు. మరి తప్పకూడదు అంట. ఊకే వీళ్ళిద్దరి మధ్య పంచాయతీ వస్తుంది. తప్ప అమ్మదే. ఎందుకు చేస్తున్నట్టు? ఎందుకు అంటే కంటెంట్ ఉంటుంది కదా బ్రో, కెమెరాలే చుట్టూ కెమెరాలే చేయాలి. ఇట్లా చేస్తే ఏమన్నా మరి ట్రోలింగ్స్ ఇట్లా ఫేమస్ అయిపోదామని చేస్తారు, అంతే. పబ్లిసిటీ కోసం చేస్తున్నట్టవా? కంటెంట్ కోసం. శివాజీ అన్న ఎట్లా ఆడుతుండు బ్రో? శివాజీ అన్న మైండ్ గేమ్ కదా బ్రో, మొత్తం మైండ్. మొత్తం ఆయన సపోర్ట్ బాగానే ఇస్తున్నా ప్రశాంత్కి. ఎవరు? శివాజీ అన్న పక్కా. వాళ్ళిద్దరికి. ప్రశాంత్కి ఎక్కువ. కామన్ మ్యాన్ ఆయన ఆల్రెడీ చెప్తూనే ఉన్నాడు, నాగార్జున సార్తోనే అన్నాడు, నేను పక్క కామన్ మ్యాన్ని ఇట్లా అంటే నేను ఊకోను అని. మొన్ననే శోభ వచ్చింది కదా, డైరెక్ట్ అని పరేసింది. ప్రియాంక నేను కూడా ప్రశాంత్, మనకు ప్రశాంత్ సపోర్ట్. ప్రశాంత్ టాప్ 3 అంటే ఎవరి పేరు చెప్తావు గెలవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అంటే? అమర్ వస్తాడు, శివాజీ, ప్రశాంత్. ఫస్ట్ ఎవరు? ప్రశాంతే. జై రైతు బిడ్డ. జై రైతు బిడ్డ, తగ్గేదే లేదు ఇట్లా. హాయ్ అన్న. హాయ్. బిగ్ బాస్ చూస్తావా అన్న? చూస్తా. ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరన్నా? శివాజీ. ఎందుకన్నా టోటల్ 6 ఇప్పుడు లాస్ట్కి విన్ అవుతారు కదా, వేరే వాళ్ళు ఛాన్స్
ఎందుకు గెలవడానికి ఛాన్స్ లేదా వేరే వాళ్ళు? అంటే శివాజీ బాగా ఆడుతున్నాడని, బాగా సీనియర్ మోస్ట్ ఉన్నాడు, కొంచెం మంచి అంటే మర్యాద, ఇది ఎదుటి వ్యక్తిని మంచిగా అందరికి బాగా సపోర్ట్ చేస్తాడా? సపోర్ట్ చేస్తాడు, అందరికి మంచి మర్యాద ఉంటుంది అందరికి. ఇంకా ప్రశాంత్, అమర్ వీళ్ళు గిట్ట ఉన్నారు కదండి, వీళ్ళు ఎవరు రారా టాప్లో? ఏమో ఇక చెప్పలేము, అంటే ఈయన శివాజీ వస్తాడని నేను అనుకుంటున్నా. నీ ఉద్దేశం ప్రకారం అయితే శివాజీ అన్న, అంతేనా?